హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. లెసన్ పేరు 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం. 1774లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన సంవత్సరం 1774. అతను బోర్బన్ అనే రాజుల కుటుంబానికి చెందినవాడు. 16వ లూయి సింహాసనం అధిష్ఠించినప్పుడు అతని వయస్సు 20 సంవత్సరాలు. అతని భార్య పేరు ఆస్ట్రియా రాజకుమారి అయిన మేరీ ఆంటోనెట్. అతని భార్య పేరు మేరీ ఆంటోనెట్. ఆవిడ ఆస్ట్రియా యొక్క రాజకుమారి. 16వ లూయి కొత్తగా అధికారం చేపట్టే నాటికి ఖజానా మొత్తం ఖాళీగా ఉందని తెలుసుకున్నాడు. సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగడం వల్ల ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వనరులు తరిగిపోయాయి. దీనికి తోడు వెర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది. ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన 16వ లూయి సింహాసనాన్ని చేపట్టే నాటికి ఆర్థిక వనరులు బాగా తరిగిపోయాయి. దీనికి తోడు వెర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు కూడా భారీగా ఉండేది. 16వ లూయి యొక్క పాలనలో ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందటంలో సహాయం చేసింది. 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందటంలో సహాయం చేసింది. ఎవరికి? ఫ్రాన్స్ను తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుంచి అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందటంలో సహాయం చేసింది. ఇప్పటికే ఉన్న 2 బిలియన్ లివర్స్ రుణానికి యుద్ధం వలన మరో బిలియన్ రుణాన్ని జోడించింది. అసలే 16వ లూయి సింహాసనాన్ని చేపట్టే నాటికి ఆర్థిక వనరులు తరిగిపోయాయి. అప్పటికే 2 బిలియన్ లివర్స్ రుణం ఉన్నాయి, అప్పు ఉంది. మరి యుద్ధం వలన మరొక బిలియన్ లివర్స్ అప్పుగా జోడించింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై 10% వడ్డీని వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రుణాలపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. కాబట్టి ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయవలసి వచ్చింది. ఫ్రెంచ్ యొక్క ప్రభుత్వం తన బడ్జెట్లో ఎక్కువ శాతం వడ్డీ యొక్క చెల్లింపులకే ఖర్చు చేయవలసి వచ్చింది. సైన్య నిర్వహణ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వానికి పన్నులు పెంచక తప్పింది కాదు. సైన్య నిర్వహణ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయం వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వానికి పన్నులు పెంచక తప్పింది కాదు. అయితే ఈ చర్య కూడా సరిపోలేదు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది. 3వ ఎస్టేట్గా ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. మొదటి ఎస్టేటు, రెండో ఎస్టేటు పన్నులు చెల్లించేవారు కాదు. 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది. అందులో మొదటి ఎస్టేట్ మతాధిపతులు, రెండవ ఎస్టేట్ కులీన వర్గం, మూడో ఎస్టేట్ పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, అలాగే రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, వీళ్ళందరూ 3వ ఎస్టేట్ సంబంధించిన వారు. 3వ ఎస్టేట్లో కొంతమంది ధనికులు కూడా ఉన్నారు. పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థానాధికారులు, న్యాయవాదులు, వీళ్ళందరూ ధనికులే. ఫస్ట్ ఎస్టేట్ మతాధిపతులు, రెండవ ఎస్టేట్ కులీన వర్గం, మూడవ ఎస్టేట్ పెద్ద వ్యాపారవేత్తలు,
వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతి వృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు వీళ్ళందరూ మూడో ఎస్టేట్ కి సంబంధించిన వారు. అందులో పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు వీళ్ళు కొంతమంది ధనికులు. మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజింపబడింది. ఈ ఎస్టేట్ల సమాజం ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తుంది. పాతపాలన విధానం అనే పదాన్ని సాధారణంగా 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగించారు. ఫ్రాన్స్ సమాజం యొక్క సంస్థలను వివరించడానికి 1789కి ముందు పాతపాలన విధానం అనే పదాన్ని ఉపయోగించేవారు. దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే. అయితే వాళ్ళలో కొద్ది మంది మాత్రమే సాగు చేస్తున్న భూమికి యజమానులుగా ఉన్నారు. దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే. అయితే వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే భూమికి యజమానులుగా ఉండేవారు. సుమారు 60% మంది భూమి కూలీనులు. దేశ జనాభాలో 90% మంది రైతాంగమే. అయితే వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమే సాగు చేస్తున్న భూమికి యజమానులుగా ఉండేవారు. వాళ్ళ సాగు చేస్తున్న భూమికి యజమానులుగా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. సుమారు 60% మంది భూమికి కూలీగా ఉండేవారు. మూడవ ఎస్టేట్ సంపన్నుల అధీనంలో ఉండేది చర్చ్. చర్చ్ అనేది మూడవ ఎస్టేట్ లోని సంపన్నుల అధీనంలో ఉండేది. అంటే మూడవ ఎస్టేట్ వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, మూడవ ఎస్టేట్ లోని సంపన్నుల అధీనంలో ఉండేది చర్చ్. మొదటి 2 ఎస్టేట్ల సభ్యులు అంటే మతాధిపతులు, కులీన వర్గాల వాళ్ళు. మొదటి ఎస్టేట్ మతాధిపతులు, రెండవ ఎస్టేట్ కులీన వర్గాలు. వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను కలిగి ఉండేవారు. మొదటి 2 ఎస్టేట్లు అంటే మతాధిపతులు, కులీన వర్గాల వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉండేవారు. రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందడం వీటన్నింటిలో ముఖ్యమైనది. వాళ్ళు ప్రత్యేక హక్కులు కలిగి ఉన్న వాటిలో ముఖ్యమైనది రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందడం. మూడో ఎస్టేట్ మాత్రమే పన్ను చెల్లించేవారు. మొదటి, రెండవ ఎస్టేట్ వాళ్ళు రాజ్యానికి పన్ను చెల్లించేవారు కాదు. కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి. రెండవ ఎస్టేట్ అయిన కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి. దీంట్లో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్నులు. రైతులు ప్రభువుకు సేవలు అందించడం, అతని ఇంటిలోని పొలంలోని పనిచేయడం, సైన్యంలో పనిచేయడం, రోడ్లు నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులు ఉండేవి. రెండవ ఎస్టేట్ అయిన కులీన వర్గాల వారికి కొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి. రైతాంగం నుంచి ఫ్యూడల్ పన్నులు వసూలు చేసే హక్కు, రైతులు ప్రభువుకి సేవలు అందించడం, అతని ఇంటిలోని పొలంలోని పని చేయించడం, సైన్యంలో పని చేయించడం, రోడ్లు నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులు ఉండేవి. మూడవ ఎస్టేట్ లోని సంపన్నుల అధీనంలో ఉండే చర్చ్ కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైద్ అనే పన్నులను వసూలు చేసేది. అసలు చర్చ్ మూడవ ఎస్టేట్ లో సంపన్నుల అధీనంలో ఉండేది చర్చ్. ఈ చర్చ్ కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైద్ అనే పన్నులను వసూలు చేసేది. చివరకు మూడవ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. మూడవ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. మొదటి 2 అంటే మతాధిపతులు, కులీన వర్గాలు మాత్రం వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండడం వల్ల రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందేవారు. మూడవ ఎస్టేట్ ప్రజలు మాత్రం ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. వీటిలో టెయిలే అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు.
ఉప్పు, పొగాకు వంటి వాటిపై టెయిలే అనే ప్రత్యక్ష పన్నును విధించేవారు. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును మూడవ ఎస్టేట్ భరించాల్సి వచ్చేది. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చు మూడవ ఎస్టేట్ అయిన ప్రజలు భరించాల్సి వచ్చేది. ఫ్రెండ్స్, 9th క్లాస్ ఫస్ట్ లెసన్ లో సగం లెసన్ చెప్పుకున్నాం. మిగతా లెసన్ తర్వాత వీడియోలో చెప్పుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.